వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో మిషన్ భగీరథ తాగునీటిలో జలగ కనబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశుభ్రమైన తాగునీటి సరఫరా కోసం ప్రారంభించిన మిషన్ భగీరథ కుళాయిలోంచి కళాశంకర్ కుటుంబం నీటిని స్వీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శంకర్ భార్య కుళాయి ద్వారా నీటిని తీసుకుంటుండగా మొదట వ్యర్థ పదార్థమని భావించిన ఆమె కదలికను గమనించి జలగ ఉన్నట్లుగా గుర్తించింది. ఈ సంఘటనకు సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడంతో సంబంధిత శాఖ అధికారులకు సిబ్బందికి సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పునరావృతమవుతున్న సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రమైన నీరు అందించేలా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తెలియజేస్తూ తాగునీటి భద్రతపై ఈ సంఘటన స్థానికుల్లో ఆందోళన రేపుతోంది. కళాశంకర్ అండి. మా ఇంటి నెంబర్ 7-9 ఎడపల్లి. మా ఇంటి దగ్గర మిషన్ భగీరథ వాటర్ వస్తుంటాయి. ఆ వాటర్లో జంగలు వచ్చింది. అంతకుముందు ఏదో పురుగు లాంటివి వస్తుండే. ఇవి తాగడానికి పడుకుందామని తీసుకుంటే ఇలాంటి వచ్చినాయి. జనగలు వస్తే రేపు పొద్దులు ఏ పొజిషన్ అండి, తాగదామంటే ఏమైపోతుంది. ఈ నీళ్ళు బాగాలేవండి, చూడండి, దీనిపై చర్య తీసుకోగలరని మీ చెప్పడం జరిగింది. నీళ్ళు పడుతున్నాం నాన్న, నీళ్ళు పట్టంగా ఇట్లా టబ్బులా ఇట్లా జనిగా వచ్చేసింది. మేము ఎట్లా తాగాలా, ఎట్లా పట్టుకోవాలా? నీళ్లు కడుపులో పోతే డేంజరే కదా, మంచిదేనా? చచ్చిపోతారు కదా. కడుపులో బేగలకు పట్టుకుంటూ ఉంటారా, చచ్చిపోరా? ఇంతకు ముందు కూడా ఇట్లా సన్నం పురుగులు వచ్చినాయి. మేము లైట్ తీసుకున్నాము, చెప్పినాం, గల్లీలకు కూడా చెప్పినాము. ఇట్లా మంచిగా పట్టుకొని తాగాల, కానీ ఇట్లా తాగితే మళ్ళీ పరిశాను కదా. కడుపులో ఎక్కువ అయినంటే బతుకుతారా, చచ్చిపోతారు.